చైన్ లింక్ తో వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించి డిపాజిటర్లను ముంచేసిన హీరా గ్రూప్ చైర్పర్సన్ నౌహీరా షేక్ కు బీజేపీతో సత్సంబంధాలు ఉన్నట్లు ఏపీ సిఐడి విచారణలో తేలింది. గతంలో నౌహీరా కార్యక్రమాలకు సుష్మా స్వరాజ్ హాజరు కావడం, బెంగళూరులో మోదీ హోర్డింగ్లను హీరా ఏర్పాటు చేసినట్లు కూడా గుర్తించారు. కర్ణాటక ఎన్నికల్లో నౌహీరా షేక్ పార్టీ పోటీ చేసింది. అయితే దీని వెనుక బీజేపీ ఉన్నట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ముస్లిం ఓట్లను చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చడానికే ఇదంతా చేసినట్లు ప్రత్యర్థి పార్టీలు ఆరోపించాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. వెంకట్, హీరా గ్రూప్ చైర్పర్సన్ నౌహీరా షేక్ ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ సిఐడి దర్యాప్తు జరుగుతుంది. సిఐడి దర్యాప్తులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నౌహీరా షేక్ బీజేపీ నేతలతో ఉన్న సంబంధాలు బట్టబయలవుతున్నాయి. దీనికి సంబంధించిన కొంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో పాటు వాట్సాప్ గ్రూపుల్లోనూ అదేవిధంగా ఫేస్బుక్ అకౌంట్ లోనూ కూడా ఉన్న సాక్ష్యాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ సిఐడి సేకరిస్తుంది. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో పాటు ప్రధాని మోడీతో దిగిన ఫోటోలతో పాటు బీజేపీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలతో నౌహీరా షేక్ దిగిన ఫోటోలు, వాళ్ళ కార్యక్రమానికి హీరా గ్రూప్ నిర్వహించిన కార్యక్రమాలకు బీజేపీ నేతలు హాజరైన వీడియో ఫుటేజ్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ సిఐడి స్వాధీనం చేసుకుంది. కేవలం వందల రూపాయలతో ప్రారంభించిన వ్యాపారం ఆ తర్వాత వేల కోట్లకు చేరుకోవటం, భారతదేశంలోని వివిధ సంస్థల్లో దాదాపుగా 2,500 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ కూడా హీరా గ్రూప్ కి బీజేపీతో ఉన్న సంబంధాల వల్లనే సాధ్యమైంది అని చెప్పి కూడా సిఐడి దర్యాప్తులో వెలుగులోకి వస్తుంది. ఇక దీంతో పాటు బీజేపీ నేతలు కొంతమందికి, ముఖ్యంగా మహారాష్ట్ర అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది నేతలకు, ఢిల్లీలో ఉన్న బీజేపీ నేతలకు కూడా హీరా గ్రూప్ తో సంబంధాలు ఉన్నట్టు సిఐడి దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. వీటన్నిటినీ కూడా సిఐడి అధికారులు సాక్ష్యాలతో సహా సేకరిస్తున్నారు. వీటన్నిటినీ సేకరించి ప్రస్తుతం హీరా గ్రూప్ ఒక హీరా గ్రూప్ పై దర్యాప్తు జరుపుతున్న సిఐడి ఒక సమగ్ర నివేదికను రూపొందించే పనిలో పడింది. ఆ సమగ్ర నివేదికకు సంబంధించి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇప్పటికే కొంతవరకు సేకరించిన సిఐడి అధికారులు ప్రస్తుతం వీడియో ఫుటేజ్ ను కూడా సేకరిస్తున్నారు. చిత్తూరు జిల్లా పోలీసులు ఇప్పటికే హీరా గ్రూప్ సంస్థపై దర్యాప్తు చేస్తుండగా ప్రస్తుతం సిఐడి దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తుంది. సిఐడి దర్యాప్తు చేసే కొద్దీ అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రావటం, హీరా గ్రూప్ కి వివిధ చైన్ గ్రూప్ అంటే చైన్ వ్యాపారం చేసి ఈ చైన్ గ్రూప్ లో దాదాపుగా 3,500 కోట్ల రూపాయల వరకు ప్రజల నుంచి తీసుకున్నారు అని చెప్పి కూడా అందులో వెలుగులోకి వచ్చింది. వీటన్నిటినీ కూడా సిఐడి అధికారులు ప్రస్తుతం వీటన్నిటినీ కూడా క్రోడీకరిస్తున్నారు. త్వరలోనే హీరా గ్రూప్ కు సంబంధించి బీజేపీ నేతలతో ఉన్న సంబంధాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు త్వరలో వెల్లడించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏబిఎన్, ఆంధ్రజ్యోతి పరిశీలనలో కూడా మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రోజు ఆ ఫేస్బుక్ అకౌంట్ లో గానీ లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లోని హీరా గ్రూప్ కు సంబంధించిన పేజీల్లో గానీ వీటన్నిటిలో కూడా బీజేపీ నేతలతో ఉన్న ఫోటోలు, అదేవిధంగా బీజేపీ నేతలతో జరిగిన సంభాషణలు ఇవన్నీ కూడా అందులో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఆంధ్రజ్యోతి సేకరించింది. అదేవిధంగా కర్ణాటక ఎన్నికల్లో నౌహీరా షేక్ పార్టీ పోటీ చేయటం, ఆ పార్టీ అప్పట్లో బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా ముస్లింల ఓట్లను చీల్చి కాంగ్రెస్ ని దెబ్బకొట్టి ఆ తర్వాత బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా కావాలని హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ ను రంగంలోకి దించారని, బీజేపీ నేతలు రంగంలోకి దించారని కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. దీనిపై దాదాపుగా 0.28% ఓట్లు అప్పట్లో ఈ పార్టీకి లభించాయి. చాలా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ విజయావకాశాలను అప్పట్లో ఈ పార్టీ దెబ్బతీసింది అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వెల్లువచ్చాయి. ఈ నేపథ్యంలోనే అసలు బీజేపీ నేతలతో ఉన్న సంబంధాలు ఏంటి, వాటికి సంబంధించిన సాక్ష్యాలు వీటన్నిటిని కూడా దాదాపుగా 50% వరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు సేకరించారు. వెంకట్. రైట్, థ్యాంక్ యూ రామారావు.